తెలుగుదేశం పార్టీ ప్రజలకు పెంచిన పెన్షన్లు అందజేయడం సంతోషమని, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకుల దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాని ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పేదవాని ఇంట్లో పెన్షన్ ఇచ్చిన, పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాక ముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం అయిపోయింది. అటువంటిది పేదవాడి ఇంటికే పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. దానితో పాటు ఆ రోజు మంత్రులుగా మేము అందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశాం. కాబట్టి మీరు గమనించాల్సింది, పేదవాని ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నిజంగా మంచి మనసు, గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలని అది పక్కన పెట్టారు. దాన్ని విస్మరించారు. ఏదో నేరుగా పాపం చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా, ఆయనే నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కలరింగ్ ఇచ్చుకున్నారు. ఇబ్బంది లేదు. దాంతోపాటు మరొక విషయం, ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము, వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టానని సంకల్పం గుద్దుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీరు పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్ల ద్వారా మేము చేయలేదు, మేము సచివాలయ సిబ్బంది ద్వారా చేశాము అన్నారు. ఆ సచివాలయ సిబ్బంది, ఆ వ్యవస్థ వాళ్ళని నియమించింది ఆ వ్యక్తి అనేటువంటిది కూడా మీకు అర్థమైందా, మీకు బోధపడిందా? కాబట్టి సచివాలయ వ్యవస్థని 2000 జనాభాకి ఓ సచివాలయ వ్యవస్థ ఉండాలని 1,34,000 మంది ఉద్యోగులను నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఈరోజు ఏ పని చేసినా, ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సచివాలయ వ్యవస్థ వచ్చినా, ఈరోజు సచివాలయ వ్యవస్థ నుంచి వాళ్ళని సచివాలయ ఉద్యోగులు ప్రతి సచివాలయానికి 2000 జనాభాకు ఒక సచివాలయం, సచివాలయంలో 10 మంది ఉద్యోగుల లెక్కన 1,34,000 మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయానికన్నా ముందే పేదవాడి ఇంటికి నేరుగా పెన్షన్ వెళ్ళేటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఆపివేసింది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు మీరు రద్దు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు. ఆ రోజు నుంచి వాలంటీర్ల ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు. అదే విధానాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. మీ విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అయితే మీకు అంటే మా ఉదయం 10:30 కల్లా నెల్లూరు చేరుకుంటాడు. నెల్లూరు చేరుకొని 12 గంటలకి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి మరలా తాడేపల్లికి వెళ్తాడు. ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ యంత్రాంగమే వాళ్ళు నిర్ణయించినటువంటి హెలిప్యాడ్ అనేటువంటిది ప్రోగ్రామ్ నెల్లూరు చేరుకుంటాడు. చేరుకుని నేరుగా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా ఇచ్చారు, అందరం కూడా చూసాం. అందులో మొట్టమొదటిగా పెన్షన్స్ ఒక 1000 రూపాయలు పెంచడం అన్న దాన్ని 1వ తారీఖున ఇంప్లిమెంట్ చేయడం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే పేదల పక్షపాతి, అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు 1వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునిందో దాని కొనసాగింపుగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది. అయితే 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు కానీ
అలానే వృద్ధులు కానీ వీరందరూ కూడా గౌరవంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాలని భావించారు. మూడో కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ని గౌరవంగా ఇప్పించి మా జననికల్లా పూర్తి చేశారు. అయితే నిన్నటి రోజున మనం గమనించాం 1వ తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అర్హత ఉండేవాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం అని చెప్పి తీసుకునే వాళ్ళు 60 లక్షల మంది అయితే 1 కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు